హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక హెల్దీ రెసిపీ చేశానండి. అదేంటో చూడండి. రాగులతోటి జావే కాదండి, ఇలా ఇడ్లీలు దోశలు కూడా వేసుకోవచ్చండి. సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి. అలానే హెల్త్కి కూడా చాలా మంచిదండి. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు 1.5 గ్లాసుల వరకు రాగులను తీసుకోవాలండి. అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్ను కూడా తీసుకుని రెండింటిని కలిపి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకుని. ఏ గ్లాస్తో అయితే రాగులు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1/4 కప్పు వరకు మినపప్పును కూడా తీసుకుని శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. చూడండి, 4 గంటల తర్వాత మినపప్పు అనేది నానింది. అలానే రాగులు కూడా నానేవి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో మినపప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే రాగులు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, రాగుల పిండి కూడా ఎలా సాఫ్ట్గా ఉందో. రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 8 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, 8 గంటల తర్వాత పిండి అనేది ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్లో కొన్ని వాటర్ పెట్టుకుని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీలు వేసుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోవాలండి. 15 నిమిషాల పాటు ఇడ్లీలు ఉడికించుకోవాలండి. చూడండి, 15 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దోశలు వేసుకోవాలండి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా దోశ వేసుకోవాలండి. రాగులతోటి ఇడ్లీనే కాదండి, ఇలా దోశలు కూడా వేసుకోవచ్చండి. చూడండి, దోశలు కూడా ఎంత బాగా వస్తున్నాయో. చూడండి, రెండు వైపులా దోశ కాలిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని దోశ తీసుకోవడమేనండి. చూడండి, ఇడ్లీ కుక్కర్ మూత తీసుకుని ఇడ్లీలు కూడా సపరేట్ చేసుకోవాలండి. చూడండి, ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలు వేసుకోవడం వల్ల చూడండి ఇడ్లీలు అనేవి ఈజీగా వస్తున్నాయి. చూడండి, సింపుల్గా అయిపోయేటువంటి హెల్తీ రెసిపీ అండి. చూడండి, సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా పల్లీ చట్నీ పెట్టుకుని అల్లం చట్నీ పెట్టుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అంతేకాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఇలా వారానికి ఒకసారి కనుక చేసుకుని తింటే కంట్రోల్లో ఉంటాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.